జరంత ఆవులు జరంత ఆయి జరంత మన వీడియోలను కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇంతకీ ఇటు వీడియో ముచ్చట్లు ఏంటంటే ఈ రోజు అయితే నా పెళ్లికి సంబంధించిన భోజనం అయితే పెడతారు. నా పెళ్లి భోజనము ఏంటి వినడానికి విడ్డూరంగా ఉందో. ఇద్దరు పిల్లలు పుట్టినాక పెళ్లి భోజనం ఏంటా అని చూస్తారా. నా పెళ్ళైన దగ్గర నుంచి మా డాడీ భోజనం పెట్టాలి అనేసి అనుకుంటున్నారు. బట్ వాళ్ళ ఊర్లో నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల ఇంకా వాళ్ళకి వీలు పడక ఇన్ని రోజులు పెట్టలేదు. పాస్ట్లో ఒక 1 year బ్యాక్ అయితే పెడదామని అయితే వచ్చిళ్ళు. బట్ ఇంకా అప్పుడైతే వచ్చినా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయిళ్ళు. ఫైనల్గానైతే ఈరోజు కుదిరింది. ఎట్లయితుందో ఏమో అనేసి అనుకున్నాం, టెన్షన్ పడ్డాం, కానీ హ్యాపీగానైతే అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా. ఇది ఎట్లా అంటే బిడ్డ పెళ్లి చేసినా సరే కొడుకు పెళ్ళి అయినా సరే ఎవరి పెళ్ళి అయినా సరే ఖచ్చితంగానైతే కులంకి అయితే భోజనం అనేది పెట్టాలి. అండ్ మనం కూడా కులంలో ఉండడం మనకు అది మంచి అనమాట. ఖచ్చితంగా మనం కులంలో ఉండి తీరాలి. మనం కులంలో ఉండాలంటే మన పిల్లలకి మ్యారేజ్ అయితే ఖచ్చితంగా కులానికి అయితే మంచిగా మనం ఇంటికి తీసుకొచ్చుకొని అయితే భోజనం పెట్టాలి. వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి తృప్తిగా పెట్టాలి కడుపు నిండా. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. మనం కులంలో ఉన్నాం అనుకోండి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. కులం చిట్టి అని షీర్కలు అని అంటే మేము గౌడ్స్ కదా, ఇంకా మాకైతే కళ్ళకు సంబంధించిన షీర్కలు ఇస్తారు. వాటిని మనమైనా ఎక్కుకోవచ్చు. మనం ఎక్కలేము కాబట్టి మనం ఎవరికైనా కూడా డబ్బులకి ఇచ్చుకోవచ్చు అనమాట. కులంలో ఉంటే మనకి మంచి లాభాలు ఉంటాయి. అంటే మనకి మన ఇంట్లో ఏదైనా సరే గుడ్ థింగ్ అయినా బ్యాడ్ థింగ్ అయినా కానీ కులం సపోర్ట్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ని రోజులకైనా కుల భోజనం అయితే మస్ట్ పెట్టాలి, స్కిప్ అయితే చేయొద్దు. అండ్ మన కులాన్ని మనం సాటిస్ఫై చేస్తే మనకే మంచిది కదా. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇన్ని రోజులకి కుదరకపోయినా కానీ ఇప్పుడు కుదిరిపించుకొని అయితే ఇంకా ఫైనల్గానైతే కులానికి అయితే కుల భోజనం అయితే పెట్టేసినాము. మస్తు అంటే మస్తు మంచిగా అయిపోయింది అనమాట. ఎట్లాంటి ఏది లేకుండా హ్యాపీగా సాగిపోయింది. ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచిగా అయిపోతుంది అనేసి అస్సలు అనుకోలే. కొంచెం టెన్షన్ ఉండే అనమాట. ఎట్లయితుందో ఏందో అనేసి. మీకు ఇట్లాంటి ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా కులంలో మాత్రం ఫస్ట్ 2 పెద్ద మనుషులు ఉంటారు గౌడ్స్కి. అది మా దగ్గర మా సైడ్లో ఎక్కడైనా ఉంటుంది. ఈవెన్ మొండ్రాయిలో ఉంది, ఉప్పర్పల్లిలో ఉంది. బట్ మొండ్రాయిలో ఏంటిదంటే భోజనం పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ ప్లేస్లో డబ్బులు ఇవ్వచ్చు అనమాట మనం కులానికి. బట్ మా ఊర్లో ఏంటంటే మనం ఖచ్చితంగా ఇంకా భోజనమే పెట్టాలి. ఈ భోజనం కులానికి పెట్టినందుకైతే మేమైతే చాలా హ్యాపీ. బికాస్ అట్లీస్ట్ ఇట్లనైనా మేమైతే భోజనం పెట్టినామన్న సంతోషం అయితే మాకున్నది. ఎట్లాగో మా పెళ్లి భోజనం ఎవరికి పెట్టలేదు. అట్లీస్ట్ మా పెళ్లి భోజనం రూపంలో ఈ కుల భోజనం రూపంలోనైనా కొద్ది మందికైనా పెట్టినాం. చాలా హ్యాపీ. అసలు ఏదేదో వీడియో తీద్దాం అనుకున్నాం, బట్ వీడియో ఏం తీయలేదు. కులానికి ఏంటంటే అందరు అబ్బాయిలు వస్తారనమాట. సో వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోయిళ్ళు బయట. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం బాగోదు అన్నట్టుగా నేనైతే ఏం వీడియో లాంటిది అయితే అసలు షూట్ చేయలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఫుల్ ఎండ ఉల్ల ఫుల్ ఉడకపోతా, చెమటలు అయితే అసలు నీళ్ళలానే కారిపోతూనే ఉండే. పిల్లలు కూడా చికాకు చేస్తూ ఉండే అనమాట. అందుకే వీడియోనైతే ఎట్లాంటిది అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా అందరూ హ్యాపీగా తినేసి ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాకనైతే ఇంకా మా వాళ్ళకి మా డాడీ వాళ్ళైతే వాళ్ళు కొందరికైతే కొంచెం ఇంకా డబ్బులు పెట్టాలనేసి అనుకున్నారు అనమాట. ఆడబిడ్డలకి అట్లా ఇంకా అందుకే మా డాడీ అయితే ఇక్కడైతే మంచికింత ఆయనకు దోచినంతనైతే ఇచ్చిండు అనమాట. వాళ్ళతో పాటు నాకు కూడా ఇచ్చిండు గిఫ్ట్ లాగా. సో ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయినాకనైతే ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడనైతే పిక్స్ దిగుతారు. ఇంకా ఇక్కడ కనిపిస్తారు కదా, వీళ్ళిద్దరు మా పెద్ద కుల మనుషులు అనమాట. చిమక్కుల పెద్ద మనుషులు. మా అన్న వదిన, నాకు అన్న వదిన అవుతారు. కానీ నాకు అంతకంటే ఎక్కువ వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ టైప్ అనమాట. నేను పప్పి అంట, మా వదిన నచ్చేసి వదిన అని అసలు ఎప్పుడు పిలవను. మా అన్న నచ్చేసి ఇంకా రారా పోరా అంట, వాడు నన్ను రావే పోవే నేను వాడిని అంటాం. మా లవ్ అండ్ ఎఫెక్షన్సే వేరనమాట. మేము మస్తు అంటే మస్తు క్లోజ్ ముగ్గురము. వాడి పెళ్లి నేను చేసిన, నా పెళ్లి వాడు చేసిండు. చాలా రోజుల తర్వాత మా అన్న వదినైతే నా వీడియోలో కనిపిస్తారు. ప్రీవియస్ లోనైతే చాలా వీడియోలోనే ఉంటారు వాళ్ళు. ఇంకొక 2 days అయితే ఊర్లోనే ఉన్నాకనైతే ఇంకా ఎండలు భరించలేక చిన్నోడు చికాకు చేస్తా అంటే ఇంకా హనంకొండకైతే వచ్చేసినాము. వత్తనైతే మధ్యలోనైతే జ్యూస్ తాగినాం అనమాట. ఫైనల్గానైతే ఇంటికి చేరుకున్నాము. ఇంటి దగ్గర నుంచి వచ్చినామంటే తెలిసిన ముచ్చటేది కదా, సంత అంతా చదువుకొని రావాల్సిందే. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంతగానం సంత అయితే మోసుకురావాల్సి అయితే వచ్చింది. కళ్యామాకు అని, కొత్తిమీర అని, అదోటి ఇదోటి. ఇక మేమైతే అట్లా ఇంటికి వచ్చినామో లేదో ఇట్లా ఇంకా మా అక్క వాళ్ళైతే వచ్చాడు అనమాట. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకా మా బావనైతే ఐస్ క్రీమ్స్ చపాతీ తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళి తీసుకొని అయితే వచ్చిండు. సో ఇదైతే మొత్తం కలిపి ఒక 3 రోజులకు సంబంధించిన మినీ వ్లాగ్ అంతా ఒక చిన్నగా షూట్ చేసిన. ఆ క్లిప్స్ తీసి అసలు ఈ వీడియోలో ఏం మాట్లాడినా ఏం అర్థం కావట్లేదు. ఏమన్నా తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం
అందరికీ సారీ 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 సారీ. అసలు లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ టైమే ఉండట్లేదు. అసలు లాంగ్ వీడియోస్ చేయాలా వద్ద, చేస్తే ఎట్లాంటి కంటెంట్ చేయాలి, నా నుంచి ఎట్లాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలన్నది కామెంట్ చేయండి. వీలైతే ట్రై చేస్తా. ఉంటాం మళ్ళీ అంతే వీడియో. బై బాయ్.